హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. జామకాయలు జామ మొక్కలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే రెగ్యులర్గా చూసే కేజీ జామ, లలిత జామ, ఆ, ఈ జామతో పోల్చితే ఈ ఎర్ర జామ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ మొక్క వల్ల గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ ఆకుల్ని, లేత చిగుల్ని గమనించండి. రెడ్డిష్ కలర్లో ఉంటుంది. చాలా ఆ, ఏమంటారు, ముదురు రంగులో ఉండే ఆకులు గార్డెన్లో మిగతా మొక్కలంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. వీటి చిగుళ్ళు మాత్రం ఈ డార్క్ కలర్ ఉండడం వల్ల గార్డెన్లో కొత్త అందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా వీటికి వచ్చే ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఏదైతే లేత చిగుళ్ళు చూస్తున్నారో అదే రంగులో వస్తుంది. చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ అంతా కూడా లైట్ పింక్ కలర్లో వస్తాయి. నాకు ఈ మొక్క గురించి నేను విన్నాను తప్ప ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది ముందు ఐడియా లేదు. అండ్ మన గార్డెన్లో మీరు ఆల్రెడీ చూసుంటారు, సీడ్ గ్రోన్ గువావా అని, విత్తనంతో పెరిగిన జామ చెట్టు అని. నేను ఒక 5 years బ్యాక్ ఒక వీడియో చేశాను. అది ఇంకా పెరుగుతుంది మన ఇంట్లో. ఆల్మోస్ట్ 13 years అయింది ఇప్పటికే. జామ బాగానే కాస్తుంది. సో ఆల్రెడీ జామ మొక్క ఉండగా మళ్ళీ ఏం తెచ్చుకుంటానులే అని నేను పెద్దగా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. లక్కీగా మరి అది వర్మీ కంపోస్ట్లో వచ్చిన సీడ్స్ లేదా ఏదైనా బర్డ్స్ డ్రాప్లింగ్స్ నుంచి వచ్చిందో తెలీదు, హ్యాంగింగ్ పాట్లో ఈ మొక్క ఒక 4-5 leaves పెరిగిన తర్వాత చూశాను. కొంచెం ఆకులు డిఫరెంట్గా ఉంది కదా, వెయిట్ చేసి చూద్దాము అని నేను తీసి పడేయలేదు. తర్వాత కొంచెం మాకు ఆ లీఫ్ చిగుర్లు పెరిగిన తర్వాత అర్థమైంది ఇది ఎర్రజామ అని. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేచర్ గిఫ్ట్గా అనిపించింది నాకు. ఇప్పుడు మీరు చూసిన కుండీ యాక్చువల్లీ సెకండ్ కుండీ. హ్యాంగింగ్ పాట్లను తీసిన తర్వాత ఒక చిన్న కుండీలో పెట్టాను. దాని తర్వాత దీంట్లో పెట్టాను. ఫస్ట్ టైం వచ్చింది నాకు 1.5 yearలో ఉండి అప్పటికే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. రెగ్యులర్గా ఏ జామ మొక్క అయినా సరే విత్తనంతో పెరిగితే ఖచ్చితంగా 4 to 5 years పడుతుంది. మనకి ఇంట్లో నేను మీకు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా ఆ సీడ్ గ్రోన్ జామ, నార్మల్ రెగ్యులర్ జామ, అది మినిమం 5 years పట్టింది నాకు ఫ్లవరింగ్ రావడానికి. కానీ ఇది 1.5 year పట్టింది. చాలా త్వరగా వచ్చింది. అసలు ఇప్పట్లో ఫ్లవరింగ్ అంతా రాదు, బయట ఏదైనా ఇదే గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకుందామా అనుకునేవాడిని. ఎందుకంటే టైం టేకింగ్ కదా, అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు అనిపించేది. బట్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఆ చిన్న మొక్క ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకా కొంచెం పెద్దదే అని చెప్పచ్చు. ఫస్ట్ టైం ఇది ఫ్లవరింగ్ వచ్చి ఒక 6 months తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి ఇలా ఫ్రూట్స్ వస్తున్నాయి. చూడండి, మొదలు కూడా చాలా చిన్నది. ఆ చిన్న పెయింట్ డబ్బాలో పెట్టాను నేను. పెద్ద ఫర్టిలైజర్స్ కూడా ఏమీ ఇచ్చింది లేదు, ఎందుకంటే ఇప్పట్లో ఫ్లవరింగ్ వస్తుంది అనే ఆలోచన కూడా నాకు లేదు అప్పుడు. సో చాలా చిన్న కుండీలో పెట్టాను. అండ్ వాటి మొదలు కూడా చూడండి చాలా చిన్నది. బట్ ఇప్పుడు వచ్చిన ఫ్లవర్స్ ఆల్మోస్ట్ మనకి 6 నుంచి 8 కాయల వరకు వచ్చాయి. చాలా పెద్ద సైజ్, ఆల్మోస్ట్ బీట్రూట్ సైజులోనే ఉన్నాయి. ఈ వీడియో చేసి అదే రోజు నేను ఒక ఫ్రూట్ కట్ చేసి టేస్ట్ చేశాను. ఎందుకంటే వీడియో చేసే ముందు ఫస్ట్ అది ఫ్రూట్ ఎలా ఉందో మనకి తెలియాలి కదా, తెలిస్తేనే మనం ఎవరికైనా చెప్పగలమని ఫ్రూట్ హార్వెస్ట్ చేసి టేస్ట్ చేశాను. చాలా చాలా బాగుందండి. ఎవరైతే బీట్రూట్ ఇష్టపడరో అలాంటి వాళ్ళకి ఈ ఫ్రూట్ని ఖచ్చితంగా మీరు పెట్టచ్చు. ఎందుకంటే బీట్రూట్లో ఏదైతే లైకోపీన్ అనే ప్రోటీన్ ఉంటుందో, లైకోపీన్ అనే ఎంజైమ్, అదే ఎంజైమ్ మనకి ఆ దానిమ్మలో కూడా ఉంటుంది, టొమాటోలో కూడా ఉంటుంది, అలానే ఈ ఎర్రజామలో కూడా ఉంటుంది. అంటే ఏదైతే ఆ ఎరుపు రంగు ఇవ్వడానికి కారణమవుతుందో అది ఈ ఫ్రూట్లో కూడా ఉంటుంది. ఇది రైపెన్ అవ్వడానికి వచ్చినప్పుడు లైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. ఆ ఎరుపు రంగు నుంచి మెల్లగా లైట్ కలర్లోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ కోసిన తర్వాత దీంట్లో సీడ్స్ తక్కువ, గండ ఎక్కువ. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు చాప్ చేసేసి సలాడ్స్లో కూడా తినొచ్చు. దీంట్లో మీరు ఆల్మోస్ట్ మ్యాంగో లాగా లైట్గా సాల్ట్ అండ్ కారం లైట్గా చల్లుకొని కూడా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ సీడ్స్ మాత్రం నేను ఏదైనా ఒక ఫ్రూట్ని సేవ్ చేసి వాటి నుంచి సీడ్స్ ప్రాపగేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నాకు ఎవరైతే రెగ్యులర్గా కామెంట్స్ చేస్తూ ఉంటారో, ఎంకరేజింగ్గా ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా నేను ఒక్క మొక్కని ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఇచ్చే వీటి సీడ్స్ నుంచి 1-2 మొక్కలు వస్తాయని అనుకుంటున్నాను. సో టైం టేకింగ్, బట్ డెఫినెట్గా మన ఛానల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి నేను ఒక మొక్కను ఖచ్చితంగా. మిగతా జామ మొక్కతో కంపేర్ చేస్తే దీని లీవ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, త్వరగా రాలిపోవు.
అండ్ ఈ మధ్య నేను వీటికి ఇస్తున్న ఫర్టిలైజర్స్ ఏంటంటే టీ డికాషన్, లైక్ 3 to 4 days ఆ టీ డికాషన్ని డ్రై చేసిన తర్వాత పొడిగా అయిన తర్వాత మాత్రమే సాయిల్లో ఇవ్వాలి. ఎందుకంటే డ్రైగా మనకి తడిగా ఉన్నప్పుడు వేసేయడం వల్ల ఆ చీమలు అట్రాక్ట్ అయ్యి ఆ మట్టినంతా కూడా తోడేస్తాయి, బయటికి అంతా తీసేస్తాయి అన్నమాట. సో అండ్ మిగతా వైరల్ డిజీజెస్ కూడా రావడానికి, అంటే రూట్ బాన్ డిజీజెస్ కావచ్చు, అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టీ డికాషన్ లాంటిది ఏమైనా ఇస్తున్నప్పుడు కొంచెం డ్రై చేసిన తర్వాత, అంటే ఒక 4 days టీ డికాషన్ని మీరు ఒక 4-5 days, ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 3 days అన్నా సరే డ్రైగా ఉంచి ఎండలో పెడితే బాగా పొడిగా అయిపోతుంది. అప్పుడు సాయిల్ లూజన్ చేసిన తర్వాత చుట్టూరు లైట్గా తవ్వి అప్పుడు ఇది ఇవ్వాలి. ఇంకొకటి సింపుల్ ఫర్టిలైజర్ ఏంటంటే రైస్ వాటర్. ఇవాళ మార్నింగ్ మీరు రైస్ వాటర్ని మీరు ఏదైతే కలెక్ట్ చేస్తారో నెక్స్ట్ డే మార్నింగ్ మొక్కకి ఇవ్వచ్చు. లేదా ఇంకొకటి ఏంటంటే సింపుల్గా కౌ డంగ్ మెన్యూర్. మీరు ఎలాంటి మెన్యూర్ అయినా ఏ పశువుదైనా పర్వాలేదు, ఎరువుని మీరు డ్రై అయిన తర్వాత పొడి అయిన తర్వాత మాత్రమే మొక్కకి ఇవ్వాలి. అది కూడా సాయిల్ అంతా లూజ్ చేసి ఇస్తే త్వరగా మొక్క తీసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. ఈ టీ డికాషన్ ఏంటంటే ఎన్పీకే ఫర్టిలైజర్గా చాలా బాగా యూజ్ అవుతుంది, పూత రావడానికి, పిందెలు ఫామ్ అవడానికి. సో ఫ్రూట్ ఫార్మేషన్, ఫ్లవర్ డెవలపింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది టీ డికాషన్. అంతేకాకుండా అరటిపండు తొక్కల్ని మీరు డ్రైగా ఇవ్వలేరు కాబట్టి మామూలుగా ముక్కలు వేస్తే చీమలు అవి వచ్చేస్తాయి. సో వాటిని ఒక 4 to 5 లేదా 3 to 4 అరటిపండు ఒక డబ్బాలో వేసి వాటర్ అది నిండిపోయే వరకు పెట్టిన తర్వాత దాంట్లో చిన్న బెల్లం ముక్క మీరు దాంట్లో వేయండి. ఆ బెల్లం ముక్క దీంట్లో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవడానికి, ఫర్మెంటేషన్కి చాలా బాగా యూస్ అవుతుంది. కుదిరితే ఒక 2 to 3 teaspoons ఆఫ్ కర్డ్ వేయచ్చు, పెరుగు కూడా వేసేసి కలిపేసి ఉంచేసేయండి. చెక్కతోనే కదపాలి మీరు ఎవ్రీడే, ఒక్కసారి రొటేట్గా ఇలా మొత్తం అంతా కదిపి అలా ఒక 3 to 4 days ఉంచిన తర్వాత ఆ అరటిపండు తొక్కలు అవి తీసేసి దాంట్లో మీరు ఏదైతే ఆ లిక్విడ్ ఉందో దానికి ఒక 3 times వాటర్ ఇచ్చి 2 times ఇవ్వండి. లైక్ మార్నింగ్ ఇచ్చిన వాటర్ ఈవినింగ్ కూడా ఇవ్వచ్చు. అలా మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. కుండీ సైజ్ కాదండి, మీరు ఇచ్చే ఫర్టిలైజర్ బట్టే ఏ మొక్కన్నా హెల్తీగా పెరుగుతుంది. పెద్ద కుండీలో పెట్టేస్తే ఆ కుండీ మొత్తంగా ఉన్న రూట్స్ అంతా కూడా మీరు ఇచ్చే ఫర్టిలైజర్ తీసుకోవాలి. సో అంత క్వాంటిటీగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాల్సి వస్తుంది. అదే మీడియం కుండీలో తీసుకుని మొక్కను ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటే చిన్న కుండీల్లో కూడా హ్యాపీగా గ్రో చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ మీరు నా ఛానల్లో చూస్తే సీడ్ గ్రోన్ గువావా, విత్తనంతో పెరిగిన జామ అని, ఇప్పటికీ 13 years ప్లాంట్. నేను ఇంకా చిన్న సైజ్ కుండీలోనే పెంచుతున్నాను, సూపర్గా ఫ్రూటింగ్ వస్తుంది. సో మొక్కని ఎప్పుడైనా సరే ఆ మొక్క సైజ్ని మనం పెద్దగా పెంచకుండా ఎప్పటికప్పుడు ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తూ దానికి కావాల్సిన ఎరువు మనం ఇవ్వగలిగితే సింపుల్గా చిన్న గార్డెన్లో కూడా హ్యాపీగా కావాల్సిన మొక్కలన్నీ కూడా పెంచుకోవచ్చు. ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, నేను పెట్టబోయే విత్తనాలు ఏంటి అండ్ మీకు ఏదైనా టిప్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రకరకాల విత్తనాలు ఈసారి పెట్టాలనుకుంటున్నాను, కొత్త వెజిటబుల్స్ అండ్ మట్టిని ఎలా నేను మిక్స్ చేస్తాను అవన్నీ కూడా మీకు త్వరలో చూపించబోతున్నాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో పైన మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్. Bye bye.